ఇంకా బాగా చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పాలి హల్లెలూయా. ఏమైనా అన్నీ బాగుంటాయి కానీ మీ ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యం జరిగిందండి, అందరూ జ్ఞాపకం వస్తారు కానీ పాస్టర్ గారు జ్ఞాపకం రారండి. మీ ఇంట్లో ఏదైనా మేలైన క్రియ జరిగిందండి, కానీ అందరూ జ్ఞాపకం వస్తారు కానీ పాస్టర్ గారు మీకు జ్ఞాపకం రారండి. కానీ మీ ఇంట్లో మీ క్షేమం కోరేవాడు మీ దైవజనుని యేసునామములో జ్ఞాపకం పెట్టుకుందాము గాక. నా మాట అర్థమైతే మీరు ఆమెను చెప్పేసి ఉండేవారు ఈ పాటికి. మీ క్షేమం కోరుకునేవాడు ఎవరు చెప్పండి? దైవజనుడు. మీ క్షేమాన్ని ఆరా తీసేవాడు దైవజనుడు. అందువల్ల దైవజనుని యేసునామములో ఘనపరుచుకుందుము గాక. హల్లెలూయా. అయితే కొన్ని రోజులు పోయింది, ఊర్లో వాళ్ళందరూ అనుకున్నారు ఆ తరం వాళ్ళు అయిపోయారు. 20 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు అయింది. ఆ ముసలి అందరూ చచ్చిపోయారు. కుర్ర బ్యాచ్ పైకి లేచిందండి. ఈ పైన ఆయన కూడా కొంచెం ఏమైపోయాడంటే కొంచెం వయసు కొంచెం మళ్ళీ మధ్య వయసుకు వచ్చేసాడండి. ఆయన మధ్య వయసుకు వచ్చాడు. ఈ ముసలి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కుర్ర బ్యాచ్ ఊరి లీడర్షిప్ చేసుకున్నారు. ఊరి లీడర్షిప్ చేసి ఏం చేశారంటే, ఆ పైన ఉన్న వాడికి ఎందుకురా మనం అసలు డబ్బులు ఎత్తున్నాం, ప్రతి నెలకి 20,000 30,000 ఎత్తున్నాం, ఆడు పనే ఉందరా, అక్కడ అడ్డుకట్టేసి కూర్చుంటున్నాడు, ఉపయోగం ఏముంది ఆడి వల్ల? మనకు అనవసరం, మనకి ఆ 30,000 రూపాయలు 40,000 రూపాయలు మనకు దండగా ఆడు ఉద్యోగం తీసి పాడేద్దాం అన్నారట. అందరికీ ఇది నచ్చింది, కుర్రోళ్ళందరికీ ఉద్యోగం తీసి పాడేశారు. పాస్టర్ గారిని పక్కన పాడేశారు, తీసి పాడేశారు. పాస్టర్ గారి మాట అనవసరం, మీతో మాకు పని లేదు, మా ఊరు బాగుంది అనుకున్నారు. చక్కగా కొన్ని రోజులు బాగానే ఉందండి. కానీ వర్షాకాలం వచ్చింది, చెత్త అంతా కొట్టుకుని ఎందులోకి వస్తుందంటే చెరువులోకి వచ్చింది. మరలా చెరువు 2-3 సంవత్సరాలకి ఏమైపోయిందంటే చెత్తగా మారిపోయింది. ఓ 3 సంవత్సరాలకి అవన్నీ మరిగిపోయి ఆకులు అందులోనే కుళ్ళిపోయి దుర్వాసన కడతాం మొదలెట్టింది. చేపలు అందులో సరిగా ఉండట్లేదు. ఆకాశ పక్షులకి రావటం మానేసినాయి. ఎప్పుడైతే ఆకాశ పక్షులు రావటం మానేసినాయో అక్కడ చూడటానికి వచ్చే మనుషులు కూడా రావటం మానేశారు. మనుషులందరూ ఎప్పుడు రావటం మానేశారో ఒక 5-6 సంవత్సరాలకి ఆ ఊరంతా గొడ్డు ఊర్లాగా మారిపోయిందండి. ఆ ఊరు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇలా ఎందుకు అయిపోయింది మనకి ఊరు, ఎందుకు ఇలా అయిపోయిందంటే, అప్పుడు ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన, ముసలాయన, చచ్చిపోలేని ఒక పెద్ద ఆయన అన్నాడు, బాబురే మీరు చేసింది చాలా తప్పు. మన ఊరినందరినీ ఇదేదో చెరువు బాగుండబట్టే బతుకు బాగుంది, చెరువునంతటి కాపాడుతున్న ఒకడు పైన ఉన్నాడే, వాడు ఉద్యోగాన్ని మీరు తీసివేశారు. అందుకే మన ఊరు అభివృద్ధి ఆగిపోయింది. మరలా మనకు అభివృద్ధి రావాలంటే అతనికి మరింత ఎక్కువ జీతం ఇచ్చి అతను అందులో పెడదామని మళ్ళీ అతన్ని జీతం ఇచ్చి అక్కడ పెట్టారు. మరలా ఊరు బాగుపట్ట మొదలైంది. చప్పట్లు కొడితే గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మన దైవజనుని విలువ మనం గుర్తించుదుము గాక. మన దైవజనురాలి విలువ గుర్తించుదుము గాక. యేసు నామములో క్షేమాభివృద్ధి పొందుదుము గాక. అయితే క్షేమాభివృద్ధి పొందాలంటే మనం ఏం చేస్తే క్షేమాభివృద్ధి పొందుతుంది, మనం ఏం చేస్తే మనం అభివృద్ధి పొందుతాం? ఎప్పుడైనా అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలో బైబిల్లో ఉన్నటువంటి ఒక 2 లేక 3-4 మాటలు నేను తెలియజేస్తాను. మనం అభివృద్ధి పొందాలి, క్షేమాభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలంటే ఫలించాలి. అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? ఫలించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆదాముని అవ్వని చేసిన తర్వాత ఆయన ఇచ్చిన మొదటి ఆశీర్వాదము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో ఏమంటారు? దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారికి చెప్పాను. వినండి, ఇక్కడ ఆశీర్వాదాలు 7 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. స్తోత్రగలును గాక. నాతో కలిసి అందరూ ఈ మాటలు చెప్పాలి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొని దాన్ని ఏలుబడి చేయాలి. ఆమేన్. మరలా నాతో మళ్ళీ చెప్తారా? మరలా చెప్పండి. 1 ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోవాలి. ఆమేన్. మీరు చెప్పండి ఇప్పుడు. సిస్టర్ నీకు రావట్లేదు సిస్టర్, మీ అందరికీ గుర్తుండ కోసం చెప్తాను. ఇలా అనండి, ఫలించి అనండి. ఇలా పైనుంచి కిందకి అనాలి, ఫలించి. ఆ తర్వాత రెండోది ఇలా అనండి, అభివృద్ధి పొంది. మరలా చెప్పండి. ఇప్పుడు ఇలా అనండి,
భూమి నిండించి లోబరుచుకునుడి. ఆ తర్వాత ఇలా చేయిపైకి ఎత్తండి, ఏలుబడి చేయుడి. ఆమె మళ్ళీ చెప్దామా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. లోబరుచుకుని దాన్ని ఏం చేయాలి? హల్లెలూయా. గట్టిగా అర్థమైతే ఆమేన్ చెప్పండి. మరలా చెప్పండి. అంటే ఇలా నన్ను తర్వాత ఇలా నన్ను అంటే నువ్వు అభివృద్ధి పొందుతమే కాదు, నువ్వు మేడ మీద మేడ కట్టమే కాదు, ఈ పక్క స్థలం ఆ పక్క స్థలం నీకే వచ్చేయును గాక. హల్లెలూయా. ఈ పొలము ఆ పొలము నువ్వే సంపాదించదువు గాక. ఆ పెద్ద ఆయన్ని దేవుడు దీవించును గాక. ఏమండి? విస్తరించాలి, మనం అభివృద్ధి పొందాలి. తర్వాత ఏం చేయాలి? విస్తరించాలి. చుట్టుపక్కలకు అన్నిటికీ యేసు నామములో విస్తరించును గాక. నేను అలాగే విస్తరించానండి. అందుకే నాకు నా ఫ్రెండ్స్ పెట్టిన పేరు పెట్టారు, విస్తరించేస్తాడని పేరు. స్తోత్రం కలుగును గాక. అంటే నేను ఒక చోట అభివృద్ధి పొందుతాను, అట్లా మళ్ళీ ఏమవుతానంటే అట్లా స్ప్రెడ్ అయిపోతాను, విస్తరిస్తాను. స్తోత్రం కలుగును గాక. ఇది నాకు దేవుడిచ్చిన వరం. హల్లెలూయా. యేసు నామములో మీరు కూడా అభివృద్ధి పొందాలి బ్రదర్. తర్వాత ఏం చేయాలి? విస్తరించడం అంటే చుట్టుపక్కల ప్రాంతాలను యేసు నామములో మనకు సొంతమైపోను గాక. మన దైవజనుడు యేసు నామములో రంగువారు గూడమే కాదు, చుట్టుపక్కల ఆ రంగులు గూడాలన్నీ యేసు నామములో సొంతమవును గాక. ఈ గూడాలన్నీ యేసు నామములో బిడ్డగా సొంతమగును గాక. మీకు ఇష్టమైతే చెయ్యొద్దు ఆమేన్ అని చెప్పండి. మీకు 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 మీకున్నటువంటి 5 సెంట్ల స్థలము 10 సెంట్ల స్థలమే సరిపోతుందా? అవసరమైతే ఈ పక్క ఆ పక్క అన్ని తోటలు మనం సంపాదించాలా? స్వార్థం కాదు, సంపాదించక్కర్లేదా? అన్ని యేసు నామములో విస్తరించుదుము గాక. మన గ్రామం విస్తరించును గాక. అయితే విస్తరించడానికి ముందు ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందకుండా విస్తరించలేం. అయితే అభివృద్ధి పొందాలంటే దానికి ముందు దేవుడిచ్చిన వాగ్దానం బాగా మైండ్లోకి, మీ అందరి మైండ్లోకి రావాలి. అభివృద్ధి పొందడానికి ముందు ఏం చేయాలక్క? ఫలించడం నోటితో చెప్పాలి, చెప్పాలి ఇలా అనండి. ఏం చేయాలి? వెనకాల సిస్టర్ నువ్వు చెప్పట్లేదు, చిన్నారు చెప్పండి. ఏం చెల్లిలాగా బాగా అనట్లేదు, ఇలా ఫలించాలి. ఫలిస్తే అభివృద్ధి పొందాలంటే ఆమేన్. అంటే మీరు అభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా యేసు నామములో ఫలించుదుము గాక. యేసు నామములో మీరు ఫలిస్తే నిశ్చయముగా అభివృద్ధి పొందబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. నిశ్చయంగా ఈ స్థలానికి వచ్చిన వాళ్ళందరూ యేసు నామములో అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలంటే యేసు నామములో ఫలించుదుము గాక. నీకు ఆత్మఫలం వచ్చును గాక, నీకు గర్భఫలం వచ్చును గాక, నీకు భూఫలం వచ్చును గాక, నీ కష్టఫలాన్ని అనుభవించుదువు గాక, నువ్వు చేతుల కష్టార్జిత నిశ్చితంగా అనుభవించుదువు గాక. ఇటువంటి ఫలములను యేసు నామములో మన కుటుంబాల మీదకి వచ్చును గాక. నువ్వు చేసే ప్రతి పని యేసు నామములో సఫలమగును గాక. నువ్వు చేతుల కష్టార్జితను అనుభవించుదువు గాక. నీ పిల్లలు ఫలించుదురు గాక. నీ లోగిడి నీ భార్య ఫలించి అభివృద్ధి పొందును గాక. చెయ్యెత్తి దగ్గర ఆమేన్ 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 3 సార్లు చెప్పండి. యేసు నామములో ఫలించుదుము గాక. ఇలా చెప్పండి. ఏం చేయాలి ఇప్పుడు మనం అందరము? ఫలించాలి. మీ కష్టము ఫలించాలి, మీ ప్రయాస ఫలించాలి. నువ్వు కష్టపడి చదువుకున్నావే, ఆ చదువు యేసు నామములో ఫలించాలి. నువ్వు రాసిన ఎగ్జామ్స్లో విజయము వచ్చి నువ్వు ఫలించాలి. నువ్వు చేసే ప్రయత్నాలు యేసు నామములో సఫలము అవ్వాలి. నువ్వు చేస్తున్న ప్రయాణాలు శుభకరముగా ఫలించాలి, సఫలము అగును గాక. నువ్వు ఎక్కడికి వెళ్ళి అడుగు పెడితే కార్యాలు యేసు నామములో జరుగును గాక. నజరేయుడైన యేసు నామములో ఈ ఫలభరితమైన జీవితం యొక్క వాళ్ళందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఒక్కరు కూడా వృధాగా ఈ స్థలం నుంచి వెళ్ళకూడదు. అందరూ ఫలించి అభివృద్ధి పొందుదురు గాక. అయితే మీరందరూ యేసు నామములో ఫలించాలి. చెప్పండి, అందరూ చెప్పండి. ఫలించాలి. పక్క వాళ్ళని ఇలా కొట్టి ఇలా సేకరించి మళ్ళీ చెప్పండి, ఫలించాలి. ఫలం వెళ్ళేవాడు వాళ్ళ చేతికి ఏమిస్తారు? చేతిలో ఒక యాపిల్ ఉందనుకోండి, ఒక మామిడికి ఉందనుకో, ఎలా ఇస్తారు చెప్పండి? అలాగే యొక్క ఏంటి? మీరు ఫలించాలి. ఆమేన్. ఇప్పుడు 2 చేతులు దోశలు పెట్టుబడి చెప్పండి, ప్రేమ ఫలం అనండి. ఏ ఫలము? సంతోష ఫలము. ఏడుపు ఫలం కాదు. పక్క వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు,
ఏ ఫలం పెట్టాలి? ఏడు ఫలం ఉండాలి. జేబుతుమ్మలు తడిసిపోవాలి. స్తోత్రం కలుగును గాక. నో 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 పక్క వాళ్ళు ఏసీ వేయించుకున్నారు, మనం ఏం చేయాలి చెప్పండి? సంతోషించాలి. మనం వాళ్ళకి సంతోష ఫలం పెట్టుదుము గాక. ఓ యేసు నామములో మనం అందరం ఫలించాలి. అయితే నిజంగా కానీ నువ్వు ఫలించేమంటారు గుర్తు ఏంటో ఒక మాట చెప్తానండి. ఫలించిన ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, ఎత్తైన ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉందండి, దానికి విస్తారంగా కాయలు కాస్తే ఎత్తైన మామిడి చెట్టు కాస్త వంగిపోయి లొంగిపోతుందండి. స్తోత్రం కలుగును గాక. ఫలించిన ఏ చెట్టు అయినా సరే వంగిపోతుందండి. ఫలించిన ఏ చెట్టు అయినా సరే లోబడిపోతుందండి. ఫలించిన ఏ చెట్టు అయినా సరే తన కొమ్మలు ఇట్లా వాలిపోతుంది. అందరిని అంటది, వచ్చిన కాయలు కోసుకో, వచ్చిన కాయలు కోసుకొని కొమ్మలు కాత దానికి వచ్చిన వ్యక్తులకు అందేలాగా తన కొమ్మలు కిందకు చాచి పెడతాదండి. ఒక మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎవరైతే ఫలిస్తారో ఆ ఫలించిన ప్రతి ఒక్క వ్యక్తి వంగి లొంగుతారు పిల్లరా. హల్లెలూయా. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, నువ్వు ఫలించిన వ్యక్తివైతే నిన్ను తగ్గించుకుంటావు. నీలో ఫలం ఉందా లేదా అంటాను గుర్తేదంటే, నీలో తగ్గింపు ఉందంటే నువ్వు ఫలించిన వ్యక్తివి. నీకు తగ్గింపు లేకుండా నీకు గర్వం ఉంటే, నీకు అహంభావం ఉంటే, నీకు పొగరబోతుతనం ఉంటే, వదరబోతుతనం ఉంటే నువ్వు నిజంగా ఫలించిన వ్యక్తివి కాదు. అప్పుడు నీలో ఫలం లేకపోతే నీకు అభివృద్ధి అన్నది రానే రాదు. యేసుక్రీస్తులో ఈ స్థలానికి వచ్చిన వాళ్ళందరూ యేసు నామములో ఫలించి వంగుదుముగాక, లోబడుదుముగాక. ఏమండి, ఏ చెట్టుకి రాళ్ళు విసురుతారు? ముళ్ళ చెట్టు మీద రాళ్ళు విసురుతారా? మామిడి చెట్టు మీద వేస్తారా? ఎందుకు మామిడి చెట్టు మీద ఉత్తప్పుడు వేస్తారా, లేకపోతే కాయలు కాసినప్పుడు వేస్తారా? అంటే నువ్వు ఫలించావు అంటే అందరూ నిన్ను అన్ని మాటలు అంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఫలించిన వ్యక్తివి. చప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్తా. ఎవరైనా నీ మీద నేరాలు మోపుతున్నారంటే, ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారంటే, ఎవరైనా అవమానకరంగా మాట్లాడుతున్నారంటే, ఎవరైనా నిందిస్తున్నారంటే, ఏడ్చావులని తిడుతున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీవు ఫలించిన వ్యక్తివి. ఫలించిన వ్యక్తి మీద రాళ్ళు వేస్తారు. యేసు ప్రభు వారి మీద రాళ్ళు వేశారంటే, యేసు ప్రభు వారి మీద కొరడా దెబ్బలు కొట్టారంటే ఆయన ఫలించిన వ్యక్తి కాబట్టి ఆయన మీద రాళ్ళు వేశారు. సిస్టర్, ఈరోజు నిన్ను అందరూ అవమానకరని మాట్లాడుతున్నారా? లేనిపోని నిందలన్నీ వేస్తున్నారా? లేనిపోని నీకు అంటగడుతున్నారా? నీ జీవితంలో కృంగిపోయేలాగా నేను బాధ పెడుతున్నారా? అయితే అలా బాధ పెట్టే వాళ్ళకి ఎదురొడ్డి అని చెప్పి అనకండి. యేసు ప్రభు ఎలాగ లోబడ్డాడో, యేసు ప్రభు ఎలా అయితే తల వంచాడో, యేసు నామములో బాధ పెట్టే వాళ్ళందరికీ తల వంచుదుముగాక. గట్టిగా ఆమేన్ అని పలికిదామా? నిత్యంగా ఈ స్థలానికి వచ్చిన వాళ్ళందరూ లోబడుదురుగాక, తల వంచుదుముగాక. ఎవరికి తల వంచాలి? నిన్ను ఆశీర్వదించే వాళ్ళకి తల వంచాలా, లేకపోతే నీకు డబ్బు ఇచ్చిన వాళ్ళకి తల వంచాలా, లేక నిన్ను అవమానించి నిందించిన వాళ్ళకి తల వంచాలా? యేసు ప్రభువు ఎవరికి అందరూ కొడుతుంటే ఆయన ఎవరికి మాట్లాడకుండా లోబడ్డాడు? దీవించేవారిగా కొట్టేవారికి లోబడ్డాడా? ఆయన ఎట్లా లోబడ్డాడు అంటే, బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లుగా తనను కత్తిరించేసే వారి ఎదుట తల వంచి మౌనంగా ఉన్నాడు. సిస్టర్, నిన్ను బాధ పెడుతున్న నీ భర్త ఎదుట లోబడుదుముగాక. రోజు తాగి నేను ఇబ్బంది పెడుతున్నట్టు నీ కుటుంబ సభ్యులు ఎదుట లోబడుదుముగాక. ఆ లోబడే మనసుకి ఏదో ఒక రోజు నీ భర్త మారిపోతాడు. ఏదో రోజు నీ భర్త ప్రభు సన్నిధికి వచ్చేయును గాక. మా చర్చిలో మికయా అన్నటువంటి ఒక సహోదరు ఉంది. తన భర్త భయంకరమైన డ్రింకర్, మంచి త్రాగుబోతు. అందువల్ల అమ్మాయిది కూడా ఊర్లోనే పెళ్లి చేసుకుందండి. ఊర్లోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అందులో ఏ కష్టం వచ్చినా తరచు తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళేది. తల్లిదండ్రులు అన్నయ్యలు తమ్ముళ్ళు చిన్నగా ఉండని చెప్పి బాగానే ఉన్నారు. కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు వారి పిల్లలను కన్న తర్వాత వాళ్ళకి ఆ ఇంట్లోకి వదిన ఆడబడుసులు ఇలా వదినలు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది. అందువల్ల అంతకుముందు అయితే పుట్టింటికి వచ్చి తులమో పలమో పట్టినెళ్ళేది, ఏ వంకాయో బెండకాయ పట్టినెళ్ళేది. భర్త త్రాగుపోతేనే బతికేసింది. కానీ అన్నయ్యలకి తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మాత్రం ఇంటికి రావడానికి ఇంకా అవకాశాలు ఉండట్లేదు. భర్త ఏమో భయంకర త్రాగుబోతు. ఆ సమయంలో యేసయ్య నమ్ముకుంది పిల్లరా. యేసయ్య వద్దకు వచ్చింది. యేసయ్య వద్దకు వచ్చి భర్త తిడితే తిరగబడమని చెప్పడు యేసయ్య. భర్త తిడితే యేసు నామములో సహించమని చెప్పాము. స్తోత్రం కలుగును గాక. భర్త తిడుతున్నాడు, కొడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. ఈమె సహించడం మొదలుపెట్టింది. ఎంతగా సహించడం అంటే, భర్త తాగేసి వస్తే ఆయన కాళ్ళు నొక్కిదండి. స్తోత్రం కలుగును గాక. కాళ్ళు నొక్కేదండి, మజ్జిగ ఇచ్చేదండి,
వేడి నీళ్ళు స్నానం పెట్టి వేడి నీళ్ళు కాపు పెట్టేదండి. తిట్టేవాడు, కొట్టేవాడు. కొట్టినా కానీ మారు మాట్లాడకుండా, పక్కింటి కూడా చెప్పకుండా, పుట్టింటికి కూడా చెప్పకుండా అన్నీ సహిస్తుందండి. ఒకరోజు అతనికి మొత్తు దిగిన తర్వాత అన్నాడు, ఇంత బాధేస్తున్నానే, ఒళ్ళంతా కంతులు వచ్చేస్తున్నాయి, అయినా నువ్వు ఎవ్వరికి ఎందుకు చెప్పట్లేదు, తొగ్గువై పెట్టాలి కదా. ఆ పక్కోడు తాగుతున్న ఫ్రెండ్ తాగుతుంటే వాడికి ఊరోళ్ళందరూ కలిసి రకరకాల శిక్షలు విధిస్తున్నారు, వాడిని ఎలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావంటే యేసు ప్రభువు వారు సహించమన్నారు కనుక నేను కూడా యేసయ్యను నమ్ముకున్నాను కనుక సహించుతున్నానని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో క్రమంగా అతని మనసు మారటం మొదలైందండి. స్తోత్రం కలుగును గాక. ఒక రోజున చర్చిలో ఒకరోజు అతనికి ఒక భయంకరమైన బలహీనత వచ్చింది. అప్పుడు భార్య ఎంతో సేవ చేసింది. ఆ చుట్టుపక్కల అందరూ అన్నారు, ఇటువంటి దుర్మార్గుడికి నువ్వు పని చేయొద్దు, ఈ దెబ్బతో ఈ దరిద్రం వదిలిపోతుంది, వదిలేయమ్మా, నాశనం అయిపోయాడంటే అయినా కానీ భర్తకి ఎంతో పరిచర్య చేసి 3-4 నెలల పాటు హాస్పిటల్లో ఉన్న సేవ చేసి పరిచర్య చేసిన తర్వాత ఆమె యొక్క పరిచర్యను చూసి, ఆ తగ్గింపు జీవితాన్ని చూసి అతను మారు మనసు పొంది దేవుని పాదాల దగ్గర భక్తుడిగా మారిపోయాడండి. గట్టిగా 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 బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని కనపడదు. యేసునామములో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భర్తలు ఆ విధంగా మారుదురుగాక, మీ పిల్లలు మారుదురుగాక, మీ కుటుంబాలు యేసు నామములో ప్రభు వైపు త్రిప్పబడునుగాక. నిశ్చయంగా మీరందరూ అభివృద్ధి పొందుదురుగాక. మీ అందరికీ క్షేమాభివృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ఒట్టిన దేవుడు పంపించడం పిల్లరా, మీ అందరికీ దేవుడు ఫలభరితమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అభివృద్ధి కావాలంటే ముందు ఏం చేయాలి? ఫలించాలి అని అంటే ఫలించిన వ్యక్తికి గుర్తేదంటే నిన్ను తగ్గించుకుంటావు, లోబడాలి. చూడండి, ఆ మాట అక్కడే రాయబడి ఉంటుంది. చదువుదామా? మన వాక్యం చదువుదాము. మనం చదువుకున్న వాక్యంలోకి ఒక్కసారి వద్దాం రండి పిల్లరా. అపోస్తుల కార్యాల గ్రంథములో 20వ అధ్యాయము 32వ వచనాలు మరోసారి చదువుదామా? అపోస్తుల కార్యాల గ్రంథము. ఇప్పుడు దేవునికిని వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుకొనుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికి పరిశుద్ధపరచబడిన వారందరికీ ఆయన శక్తిమంతుడు. నాతో కలిసి అందరినీ మాట చెప్పండి. దేవునికిని వాక్యమునకును అప్పగించుకున్నాను. ఏం చేసుకోవాలి మనం? ఏం చేయాలి పిల్లరా? అప్పగించుకోవాలి. అనండి అందరూ మాట. అప్పగించుకోవటం అంటే ఈ సెల్ ఫోన్ బట్టిన ఆయనకి ఇచ్చేసావు, స్తోత్రగలను గాక. ఈ సెల్ ఫోన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. లేకపోతే ఒక అమ్మాయిని తల్లిదండ్రులు పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి చేతిని బట్టిన ఎవరి చేతిలో పెడతారు? అబ్బాయి చేతిలో పెడతారు. స్తోత్రగలను గాక. అయ్యగారు ఎలా రండి అయ్యగారు, స్తోత్రగలను గాక. నేను ఆడపిల్లని, స్తోత్రం. నేను ఎవరి చేతిలో పెట్టారు చెప్పండి? నా చేయబట్టిన వెళ్ళి అబ్బాయి చేతిలో పెట్టారు. అప్పుడు తండ్రి అంటాడు, బాబు నా కూతురు అల్లారు బుద్ధిగా పెంచుకున్నాను బాబు, నీ చేతిలో పెట్టేస్తున్నాను బాబు, నీకు అప్పగిస్తున్నాను బాబు, నువ్వు జాగ్రత్తగా చూసుకో బాబు అంటాడు. ఈయనేమంటారు? ఇలాగ నవ్వుతాడు. స్తోత్రగలను గాక. కన్న తండ్రి ఏడుతూ ఉంటాడు పక్క నుంచి. అప్పగించిన తర్వాత ఏ తండ్రి అయినా పక్కకి వెళ్ళి కళ్ళు తుడుచుకుంటుంటాడు. పెళ్లి కొడుకు మాత్రం ఎందుకు మా మాంగరాలు ఎడుతాడు, పెళ్లి చేస్తాను అవటం మానేసి అనుకుంటాడు. ఈయన తెలియదు. ఈయన కూతురు పుట్టిన తర్వాత అప్పగించినప్పుడు ఈయన తెలుస్తుంది ఆ సంగతి. స్తోత్రగలను గాక. చేతి గట్టుగా ఆమె అని చెప్తామా? ఇలా అప్పగించాను బాబు, నీ చేతికి అప్పగించేస్తున్నాను బాబు, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది చెప్పండి? అబ్బాయి దగ్గరికి వెళ్తారు. బరువులు బాధ్యతలన్నీ ఎవరికి చెప్పండి? ఈయన. ఏం కావాలని ఎవరు చెప్పండి? ఈయనే. స్తోత్రగలను గాక. అప్పగించేశారు కాబట్టి ఈయన ఏం చేస్తారు తెలుసా? నన్ను భద్రంగా చూసుకుంటాడండి. స్తోత్రం కలుగును గాక. నన్ను భలే చూసుకుంటాడండి. అన్ని చూస్తుంటాడు. ఏమండి నాకు చీరండి తెచ్చిచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాయిదారి ఈ సంతూరు సబ్బుద్దండి నాకు కొంచెం తెల్లగా అవటానికి మీకు తెలుసు అనమాట. స్తోత్రం కలుగును గాక. ఏ శాండలు? మైసూర్ శాండల్ అండి. అంటే కొనిస్తాడా కొనివాడో చెప్పండి? మైసూర్ శాండల్. ఏమన్నా ముఖం మీద మచ్చల్లో వస్తున్నాయి, ఫేరన్ లవ్లండి. తెస్తారా చెప్పండి? తెస్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి వస్తా న్యూడిల్స్ తినాలందండి, కొంచెం తేకూడదా అంటది. తెస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు అంటది, నన్ను మీరు మా నాన్న కన్నా బాగా చూసుకుంటున్నారండి అడిగి పొంగిపోతాడు. ఇంత స్తోత్రం కలుగును గాక. అంటే అప్పగించబడితే ఈయనకి ఇప్పుడు అప్పగించబడ్డా అన్ని చూస్తాడు. అవునా? అన్ని చూసినందుకు ఈయన బట్టలు ఎవరు ఉతకాలా?
స్తోత్రగలును గాక. చెప్పులు ఎవరు శుభ్రం చేయాలా? భార్య. ఈయనకి బాత్రూంలో నీరు ఎవరు పెట్టాలా? భార్య. ఈయనకి వంట ఎవరు చేసి పెట్టాలా? భార్య. స్తోత్రగలును గాక. అప్పగించినప్పుడు ఈయన ఏదైనా పని చెప్తున్నామే, కొంచెం ఆ బట్టలు పట్టరా, నేను తేను. స్తోత్రం. నేను తేను. మా నాన్న నన్ను కూర్చోపెట్టి పెంచాడు, నేను తేను అంటే కుదురుతుందా? తంతా అంటాడు అండా. చెప్పండి. ఇప్పుడు ఈయన చెప్పిందల్లా చెయ్యాలా చెయ్యక్కర్లొద్దా? అని నీళ్ళు అంటే తేవాలా తేవక్కర్లొద్దా? ఇవాళ నాకు వంకాయ కూరే వండి అంటాడు. నాకు అసలు దొరదలండి, నాకు ఇష్టం కాదండి అనాలా? వంకాయ కూరే వండాలా? మాట్లాడలేదు మీరు ఎవరు? వండాలి. వడ్డీ బ్యాచా కాదా? రివర్స్ బ్యాచ్ కనుక ఉండకండి. స్తోత్రములు గాక. ఏసునామములో వండుదుము గాక. ఈయనకి ఏదంటే అదే. ఇప్పుడు ఈయన మాట నేను వినాలా వినక్కర్లొద్దా? ఇప్పుడు నేను చెప్పే మాట ఏదంటే, నేను ఇప్పుడు విశ్వాసిని, ఈయన దైవజనుడు. స్తోత్రములు గాక. నేనెవరిని? ఈయనెవరు? దైవజనుడు. ఇప్పుడు దేవుడట ఈ విశ్వాసిని దైవజనుడు చేతికి చేపట్టండి దైవజనుడు చేతికి ఏం చేశాడట? అప్పగించాడట. ఇప్పుడు నేను భారీగా ఉన్నప్పుడు ఈ భర్తకి ఎలా అప్పగించుకున్నానో, ఇప్పుడు ప్రతి విశ్వాసి దైవజనుడుకు తన్ను తాను అప్పగించుకోవాలి. ఆమెన్ ఆమెన్ అన్నారా? ఏం చేయాలి? అప్పగించుకోవాలంటే ఇప్పుడు దైవజనుడు చెప్పింది చెయ్యాలా చెయ్యక్కలద్దా? అమ్మ మార్తమ్మ కొంచెం కుర్చీలు తెచ్చుకొని పెట్టమ్మా. నేనే తెరగా కనబడ్డానా అనాలనక్కలొద్దా? అనాలనక్కలొద్దా? పాస్టమ్ గారు ఈవిడ కంచేపు అనుకుందాం, మళ్ళీ పాస్టర్ గారు ఎందుకులే. స్తోత్రగలుడు గాక. ఈవిడ పాస్టమ్ గారు అనుకోండి, చెయ్యెత్తి గట్టుగా ఆమె చెప్పండి. ఈ పాస్టమ్ గారికి మన విశ్వాసాలు ఏం చేశారు చెప్పండి? అప్పగించుకున్నారు. అమ్మ మన ఈరోజు మీటింగ్ కదమ్మా, పాస్టర్ గారు వస్తున్నారు, కొంచెం కొంచెం 2 కేజీలు ఉల్లిపాయలు ఉన్నాయమ్మా, కొంచెం కోసేయమ్మా అన్నాడు. ఏంటి అనవసరంగా వచ్చేసాను పెందల కాడని, నన్ను ఉల్లిపాయలు కోయమంటుంది ఏంటి? మాయ దరపాటరమ్మా. స్తోత్రం. ఉల్లిపాయలు కోయమంటుంది ఏంటి అని అనాలనక్కర్లేద్దా? బాగా చెప్పాలి. చర్చిని పాస్టర్ గారు అన్నారు, కొంచెం చర్చిని కొంచెం తుడిసేయండి అమ్మా అన్నారండి. మీరేం చేయాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా, తుడవాలి. బరకాలు ఏమన్నారు? బరకాలు అంటారు, ఏమంటారు మీరు దీన్ని? వెయ్యక్కర్లొద్దా? చర్చినంత దుమ్ము దులుగుదామా, మీటింగ్స్ కదమ్మా అంటారు. అమ్మో ఇప్పుడు కానీ వెళ్ళామంటే పాస్టర్ అమ్మ మనకు చాలా పని చేస్తుంది పాస్టర్ అక్క. ఇప్పుడు మనం అసలు కనపడకూడదు, కనుమరుగైపోవాలి. కంటికి కనపడ్డామా చూస్తే ఏ శాంతి శాంతి ఇలారా ఇలారా, అమ్మ బాబోయ్ పాస్టమ్మ చూసేసిందిరా, స్తోత్రం కలుగును కాక అని అనుకోవాలా? పాస్టమ్మ గారు పిలవగానే రావాలా? అలా గట్టిగా చెప్పట్లేదు, మాట్లాడట్లేదు సరిగ్గా. హల్లెలూయా. చెయ్యెత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీ చేయి పట్టిన ఎవరి చేతిలో పెట్టాలి? చెప్పాలి. పెట్టాలా పెట్టకూడదా? అప్పగించకూడదా? నువ్వు అభివృద్ధి పొందాలంటే ముందు నువ్వేం చేయాలట? అప్పగించుకోవాలి. చెప్పండి, అందరు చెప్పండి. మరోసారి నేను అడుగుతాను, మీరు అందరు చెప్పండి. మనం అభివృద్ధి పొందాలంటే ముందు మనము పూర్చేయండి, మీరు పూర్చేయండి దైవజనుడికి. హల్లెలూయా. ఎంతమంది అప్పగించుకుంటారో మీరు చెయ్యొద్దు, ఆమెను చెప్పండి. అప్పగించుకుంటారా లేకపోతే సెలిసిట్ ఇచ్చేస్తారా? ఫ్రెండ్షిప్ దీన్ని ఏమంటాం కదా, పండు మర్చిపోయింది, చిన్నప్పుడు ఆడేవాడిని ఆటలు నేను. స్తోత్రం కలుగును గాక. కచ్చా పండు మనం అంటే ఎస్సా నో. స్తోత్రం కలుగును గాక. కలుద్దామా విడిచిపోద్దామా? కొంతమంది అంటారు, వద్దు పాటర్ గారు మీరు కనపడినప్పుడల్లా ఏదో పని చెప్తావయ్యా, ఏదో చూడమంటాం, ఇదంతా శుభ్రం చేయమంటాం, మా ఇల్లే శుభ్రం చేసుకోవడం నాకు అసలు బద్ధకం ఎక్కువ, మళ్ళీ ఇక్కడికి వచ్చి నీ పని ఎక్కడ చేస్తాను, రేపు నుంచి నేను చర్చకు రమ్మంటే రాను. వెళ్ళిపోవాలా? నో. దైవజనుడికి యేసునామములో అప్పగించుకుందుము గాక. అయినా ఈ మధ్యకాలంలో అయ్యగారికి కొంచెం లెవెల్ పెరిగిందే. ఒకప్పుడు బాగుండేవాడు, ఈ మధ్యకాలం ఏం పెరిగింది? లెవెల్ పెరిగింది. కొత్తగా వస్తుంది కదా కాంతమ్మ సూరమ్మ అని, వీళ్ళు పాస్టర్ గారు ఏం చెప్తే చేతులు కట్టి చేసేస్తున్నారు. ఇంకంతే మళ్ళీ పక్కన పాడేశారు. మళ్ళీ ఎక్కడ పాడేశారు? అసలు ఈ ఊర్లో స్థానం ఇచ్చింది ఎవరు అయ్యగారు నీకు? నేను. ఈ ఊర్లో తీసుకొచ్చి మొదటి ప్రార్థన పెట్టింది ఎవరు? నేను. అయినా ఈ రోజు నన్ను లెక్క చేస్తున్నావయ్యా, నన్ను పట్టించుకుంటున్నావయ్యా. కొత్తగా వస్తున్నారు కదా వీళ్ళందరూ నీకు ఎక్కువగా నీకు బాగా కానుకలు ఎత్తుతున్నారు, వాళ్ళని ప్రేమిస్తున్నావు అని అనాలి. గట్టిగా చెప్పరే. ఓహో మీలో ఆ టిక్కెట్లు ఉన్నాయేమో అయితే. స్తోత్రం కలుగును గాక.
అనాలా అనకూడదా? చెయ్యి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మన అందరూ ఎవరికి అప్పగించుకోవాలి చెప్పండి? దైవజనుడు ఏం చెప్పినా వినాలా వినకూడదా? మన సంఘం అభివృద్ధి పొందాలని ఎంతమంది కోరుకుంటున్నారు? వాళ్ళు మాత్రం ఆమె చెప్పండి. మన గ్రామం బాగుండాలి, మన సంఘం అభివృద్ధి పొందాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా ఆమెను చెప్పండి. మన సంఘము అంతకంతకు విస్తరించును గాక, మన సంఘం అభివృద్ధి పొందును గాక, మన సంఘం అంతా భూమిని నిండించును గాక, ఈ ప్రాంతాలను యేసు నామములో మన దైవజనుడికి మన సంఘానికి లోబడును గాక. లోబడాలి అంటే మన సంఘం అభివృద్ధి పొందాలంటే విశ్వాసులందరూ ఏం చేయాలక్క? తమ్ముడు చెప్పాలి, గట్టిగా చెప్పేయాలి, గట్టిగా చెప్పేయాలక్క. ఆమె ఎంతమంది దైవజనుడికి అప్పగించుకుంటారు? అక్క ఇలా రాక్క, ఇలా రాక్క.